ప్రతిదినము దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా భయపడకము, నేను నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. లోకమంతా మిమ్మల్ని విడిచిన ఆయన మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక యవన టీనేజర్, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, కానీ ఒకే రోజున అతన్ని విడిచిపెడతారన్న సంగతి అతనికి తెలియదు. హఠాత్తుగా ఒకే రోజున విడవబడ్డాడు. సొంత అన్నదమ్ములే అతన్ని తోసివేశారు. అతను రక్షించాల్సిన అన్నదమ్ములే అతన్ని కాపాడకుండా కొట్టి గాయపరిచి మరీ వదిలేశారు. ఎడారిలో వెళ్తున్న వ్యాపారస్తులు యవనస్తును కొనుక్కున్నారు. వెట్టి చాకరీ చేయించుకోవడానికి, వారి ఒంటెలు కడగడానికి, వారికి నీళ్లు తెచ్చిపెట్టడానికి, వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయడానికి. అల్లారు ముద్దుగా పెరిగిన కుమారుడు హఠాత్తుగా అనాథ అయిపోయాడు. అందరి చేత విడవబడ్డాడు. ఏకాగ్గా మారిపోయాడు. తన భాష మాట్లాడిన వారి మధ్యలోకి వెళ్ళిపోయాడు. తన ప్రజలు కాని ప్రజల మధ్యలో జీవిస్తున్నాడు. తన దేశం కాని దేశంలో జీవిస్తున్నాడు. అది కూడా బానిసగా బతుకుతున్నాడు. అందరి చేత విడవబడ్డాడు. తన జీవితం ఎలా ఉంటుందో చూడండి. అలాంటి టైంలో కూడా భక్తి కలిగి ప్రార్థిస్తూ తాను చిన్నతనంలో తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న ప్రార్థన మానకుండా ప్రార్థించాడు. ఆ ప్రార్థనలో దేవునితో కనెక్ట్ అయ్యాడు. ఒంటరివాడిగా ఉన్న, అందరి చేత విడవబడిన, లోకమంతా అతన్ని మర్చిపోయినా దేవుడు అతన్ని మర్చిపోలేదు. అందుకే దేవుడిచ్చిన వాగ్దానాలు జ్ఞాపం చేసుకోండి. నేను మిమ్మల్ని విడువను ఎడబాయనని ప్రభు సెలవిచ్చిన యెషయా 41:10 ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. యోసేపుని దేవుడు జ్ఞాపం చేసుకోలేదా? జ్ఞాపం చేసుకున్నాడు. కొంతకాలం ఇబ్బందులు పడాల్సి వచ్చింది, శ్రమలు పడాల్సి వచ్చింది, అవమానం భరించాల్సి వచ్చింది. కానీ దేవుని ప్రేమ అతన్ని విడవల. అతన్ని అన్ని పరిస్థితులను లేవనెత్తి గొప్ప ఆశీర్వాదకరమైన స్థానాన్ని దేవుడు దయచేసి తన దేశం కాని దేశంలో అతను గొప్ప మంత్రిగా నిలబెట్టాడు. దేవుని కృప అలాంటిది. దేవుని ప్రేమ చాలా గొప్పది. మీరు అనుకోవచ్చు ఒకవేళ అందరూ చేత విడవబడ్డారని, కానీ దేవుని కనికరం మీ మీదకి రాబోతుంది. మీరు ఆదరించబడతారు, కాపాడబడతారు, దీవించబడే రోజు రాబోతుంది. ఒక కీర్తన పాడుకుందాం. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. ఈ లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నిన్ను విడిచిన ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరిచి రాబోయే దినాల్లో ఉన్నత స్థితిలో ప్రభు మిమ్మల్ని నిలబెట్టునుగాక. చెరపట్టబడిన బాలుడుగా ఉన్నప్పటికీ తన దేశం కాని దేశంలో ఉన్న దానియేలైనటువంటి యవన కుమారుడు, టీనేజర్ చక్కగా ప్రార్థన నేర్చుకున్నాడు. ఎంత జ్ఞానం పొందాడో మీకు తెలుసా? దానియేలు గ్రంథం మీరు చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజులు ఆశ్చర్యపోయారు. వారి రాజ్యంలో ఈ జ్ఞాని ఉండాలని ఆశపడి, ఎంతో డిమాండ్ ఉండేది ఎవరికి? దానియేలైనటువంటి వ్యక్తికి. దేవుడు గొప్ప జ్ఞానంతో నింపాడు. రాజులు మారారు, రాజ్యాలు మారాయి, కానీ ఇతని స్థానం మాత్రం మారలా. ఏ రాజు వచ్చినా ఆ జ్ఞాని నా దగ్గరికి తీసుకురని చెప్పి జ్ఞానులు సలహాలు కావాలని ఆ రోజుల్లో రాజులు ఆశపడ్డారు. అందులో ప్రథమ జ్ఞానిగా నిలబడ్డాడు దానియేలు. ఈ జ్ఞానం లోకంలో ఉన్నటువంటి చదువుల వల్ల సంపాదించలేదు, కానీ దేవుని సన్నిధిలో సంపాదించగలిగాడు. మోకరిల్లి ప్రార్థించాడు, ఆ జ్ఞానాన్ని పొందగలిగాడు. ప్రతిరోజు ప్రార్థన చేశాడు. ఏదో ఒకరోజు కాకుండా తన జీవితంలో ఒక లైఫ్ స్టైల్గా మార్చుకున్నాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థించడం. ఇంట్లో ఉన్నా, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా, వర్క్ స్థలంలో ఉన్నా, లేదా ఇతర దేశంలో మీరు ఉంటున్నా, మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ గదిలోనికే దేవుని సన్నిధి వస్తుంది. ఆ దేవుని కృప చేత మీరు నింపబడతారు. పరిశుద్ధాత్మలో ఆనందించే కృప దేవుడు మీకు దయచేయునుగాక. విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. ఆయన మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించి బలపరిచి ఉన్నత స్థితిలో ప్రభు మిమ్మల్ని నిలబెట్టే రోజు వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ యందు భయభక్తి కలిగి ప్రార్థిస్తున్న వారికి మీరు ఇచ్చిన వాగ్దానం ఎన్నడూ విడవనని, ఎడబాయనని సెలవిచ్చున్నావు. అయ్యా, అనుదినం ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న వీరి జీవితాలకు గొప్ప నెమ్మదిని, సమాధానం అనుగ్రహించండి. ప్రభు, వీరెవరిని కూడా మీరు మర్చిపోలేదు. వీరందరూ మీకు గుర్తున్నారు. మీరు వీరిని దీవించబోతున్నారు. తప్పనిసరిగా మీరు హెచ్చించే రోజు రాబోతుంది.
ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. వీరిలో మీ చిత్తాన్ని నెరవేర్చి మీ నామాన్ని ఘనపరుచుకొని మీ మహిమ కొరకు నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. క్రీస్తు యేసు కృపా సమాధానాలు మీకు తోడే నడిపించును గాక. ఆమేన్. బర్త్డే జరుపుకున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం కీర్తన 128 2వ వచనం, బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పరిటీ విల్ బి యువర్స్. ఈ వాగ్దానం మీకు నెరవేరాలని ప్రార్థిస్తున్నా. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. ఈ బర్త్డే రోజున మరి ఎన్నో బర్త్డేలు జరుపుకునేటువంటి సహాయం ప్రభు మీకు ఇచ్చి ఆయన సాక్షులుగా మిమ్మల్ని వాడుకును గాక. గాడ్ బ్లెస్ యూ. ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. భార్య భర్తలని మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవును గాక ప్రార్థిస్తున్నాం. యెషయా 26:12 వచనం, ఐజియా 26:12, లార్డ్ హ్యావ్ ఆల్సో డన్ ఆల్ అవర్ వర్క్స్ ఇన్ అస్. నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచదు. మన పక్షంగా ప్రభు ఉండి కార్యాలు చేస్తాడు. మీ పక్షంగా, మీ కుటుంబ పక్షంగా, మీ బిడ్డల విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ సంతానం విషయంలో ప్రభు మీ పక్షంగా ఉండి ఆయన మేలు చేసి మిమ్మల్ని స్థిరపరచును గాక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.